జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ మాజీ సీఎం కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించాలని భావిస్తున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సత్కరిస్తే సన్నివేశం ఎలా ఉంటుంది? కితకితలు పెట్టే ఈ సందేహమే అనేక చర్చలకు కారణమవుతోంది. ఏకకాలంలో రెండు బలమైన జాతీయ పార్టీలతో వైరం పెట్టుకుని ఖరీదైన పొరపాటు చేశారు గులాబీ బాస్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో అభాసుపాయలనే అనుభవం మరువక ముందే లోక్సభ ఎన్నికలు వచ్చి పడ్డాయి. లోక్సభ ఎన్నికల్లో ఉభయ భ్రష్టత్వం తప్పేలా కనిపించడం లేదు. ఫోన్ ట్యాపింగ్ అస్త్రం, మేడిగడ్డ విచారణ తతంగంతో రేవంత్ సర్కార్ నిత్యం భయపెడుతోంది. కవిత కేసు విషయంలో బయటపడే మార్గం లేక ఉక్కిరిబిక్కిరవుతున్న కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవమాన భారంతో అల్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రిని సత్కారం పేరుతో అదనంగా అవమానించడం దేనికనే సందేహం రావచ్చు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేసీఆర్ కూడా అవమానించే సన్మానాలు చాలా చేశారు. వాటితో చాలా సంతృప్తి కూడా పొందారు. అందుకు ప్రతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిఫలం చెల్లించుకునే పనిలో ఉన్నారు. అందుకే సన్మానించాలని నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆటుపోట్లకు లోనైంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సన్మానించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మాత్రమే కాదు, తేవడంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ను కూడా పనిలో పనిగా సత్కరించాలనే ఆలోచన వచ్చిందట ముఖ్యమంత్రికి. దీంతో కేసీఆర్కు సన్మానం వార్త హల్చల్ చేయడం మొదలైంది. ప్రమాదానికి గురై ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేసీఆర్ను పరామర్శించడమైనా, ఆవిర్భావ దినోత్సవ వేళ సన్మానించడమైనా అవమానించడంలో భాగమే అనే ప్రచారం కూడా విస్తృతంగా ఉంది. జూన్ 4న ఫలితాల తర్వాత బీఆర్ఎస్ దీర్ఘ రాజకీయ నిద్రలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అంతకు 2 రోజుల మునుపు 2వ తేదీన సన్మానం చేసి పంపించేస్తే వైరి నిష్క్రమణకు మంగళవాయిద్యాలు సమకూర్చినట్లవుతుందనే రాజకీయ పంతం ఉందని ప్రచారం. సన్మానం వెనుక ఉన్న అసలు ఉద్దేశం అభాసుపాలు చేయడమే అనే వార్త వైరల్ అయిన తీరులోనే తెలిసిపోతుంది. అంతేకాదు, ఈ సన్మానం వెనుక చాలా దీర్ఘకాలిక వ్యూహాలున్నాయని కొంచెం తరచి చూస్తే అర్థమవుతుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉచ్చు మరింత బిగుసుకుంటుంది. ఇంతకాలం అధికారులను మాత్రమే అరెస్ట్ చేసిన ప్రభుత్వం ఇక మీదట ట్యాపింగ్ కేసులో సంబంధం ఉన్న నేతలపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ల పేర్లతో పాటు ఒక న్యూస్ ఛానల్ యజమాని పేరు కూడా ఇప్పటికే పత్రికలు, ఛానళ్ల కథనాల్లో ప్రచారమవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వాహన రిజిస్ట్రేషన్లు, వివిధ శాఖలకు పొడి అక్షరాల పేరును గతంలో కేసీఆర్ ప్రభుత్వం టీఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఎస్ని కాస్త టీజీ చేసింది. అంతేకాదు, రాష్ట్ర గీతాల విషయంలో కూడా కేసీఆర్ చాలా పట్టుదలతో వ్యవహరించారు. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కూడా అధికారిక గీతం లేకపోవడం వ్యక్తిగత పోకడకు నిదర్శనమనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే అందశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని స్వరపరిచే పనిని సంగీత దర్శకులు కీరవాణికి అప్పగించారు. జూన్ 2న రాష్ట్రగీత ఆవిష్కరణ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. టీఎస్ను టీజీగా మార్చిన అధికారిక ప్రకటనతో పాటు రాష్ట్ర గీతావిష్కరణ కూడా కేసీఆర్ సమక్షంలోనే జరగాలని రేవంత్ రెడ్డి పట్టుబట్టినట్టు తెలుస్తోంది. తనకు ఇష్టం లేని పొడి అక్షరాల రాష్ట్రం పేరును, తాను తిరస్కరించిన రాష్ట్ర గీతాన్ని తానే స్వయంగా ఆవిష్కరించడం అనే స్థితిని కేసీఆర్కు కల్పించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు పత్రికా కథనాలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే గనక నిజమైతే లోక్సభ ఎన్నికల ఫలితాలకు, నిష్క్రమణకు ముందు ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చలు జరుగుతున్నాయి. తన ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడతాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న వాటిని, నిర్మించుకున్న ప్రాంగణాలను ఒక్కోటి కూల్చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆఖరు అంకంగా సన్మానాన్ని ఎంచుకున్నట్టు అర్థం కావడంతో గులాబీ బాస్ ఎరకాటంలో పడ్డారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రగతి భవన్ ముందు బారికేడ్లు తొలగించి సింబాలిక్ గెస్చర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహిస్తే వీటి నుంచి తప్పించుకునేందుకు 1వ తేదీ నుంచే బీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలు ఆ వెనువెంటనే లోక్సభ, మండలి ఎన్నికలు కూడా వచ్చాయి. అన్నింటిలోనూ గుండుగుత్తగా ఓటమి పాలు కావడంతో కేసీఆర్కు తదుపరి వ్యూహం గురించి కసరత్తు చేసే వ్యవధి లేకుండా పోయిందంటారు ఆ పార్టీ క్యాడర్. జూన్లో ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్నాయి. పార్టీ సంస్థాగత మార్పులు చేసి గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలను పటిష్టం చేసుకోవాలనుకునే లోపే స్థానిక సంస్థల ఎన్నికలు రావడం మరో అవరోధం. మరోవైపు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఫోన్ ట్యాపింగ్ కేసు వెంటాడడం ఖాయమనిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో పార్టీ శ్రేణులను, దిగువ శ్రేణి నేతలను కాపాడుకోవడం తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్ని ఇరకాటాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా ప్రదర్శిస్తున్న కక్ష సాధింపు ధోరణిని ఎదుర్కోవాలి. బీజేపీతో సఖ్యత కోసం చేసిన ప్రయత్నాలు లోక్సభ ఎన్నికలకు ముందే బెడిసి కొట్టడంతో కొత్త ప్రయత్నాలు చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారట.
తాను కాంగ్రెస్కు వ్యతిరేకిని కాదని, రేవంత్ రెడ్డికి మాత్రమే వ్యతిరేకిని అని కేసీఆర్ కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతల ముందు ఆవేదన వెళ్లగెక్కినట్టు బొగట్ట. అదనపు స్నేహం అక్కర్లేదని, యథాతథ స్థితి స్టేటస్ కో స్థితిని కొనసాగించాలని కూడా కాంగ్రెస్ పెద్దలతో రాయబారం పంపినట్లు తెలుస్తోంది. బీజేపీతో బేరసారాలు కుదరకపోవడంతో కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందాలు చేసుకునేందుకు కేసీఆర్ శతవిధాల ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టల సామెతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో రెండు ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసమే బీఆర్ఎస్పై ఒత్తిడి పెంచినట్టు తెలుస్తోంది. తన వ్యక్తిగత కక్ష తీర్చుకోవడంతో పాటు ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రత్యేక వాతావరణంలో లబ్ధి పొందడం కోసం కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు రాని పక్షంలో స్వపక్షం నుంచి ఎదురయ్యే ఎదురుదాడిని తట్టుకోవాలంటే ప్రత్యామ్నాయ వ్యూహాలు అవలంబించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించి ఉండొచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం పదే పదే ప్రచారంలోకి రావడం వల్ల వ్యతిరేక వర్గంలో బలం సన్నగిల్లి పక్కకు తప్పుకోవడం ఖాయం. మొత్తంగా కేసీఆర్ గుక్క తిప్పుకోలేని ఎదురుదాడిని ఒంటి చేత్తో ఎదుర్కొనేందుకు విఫలయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి? జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సన్మానానికి కేసీఆర్ హాజరైతే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.